మరి నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి. ఈరోజు 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ప్రభు మన తల వెంట్రుకలు తీసుకోవడానికి రాలేదు, మనతోటి కొబ్బరికాయలు కొట్టించుకోవడానికి రాలేదు, పూలదండలు వేయించుకోవడానికి రాలేదు. మానవుడు చేసిన పాపాలలో నుండి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అదేంటే ఆయన సమస్తానికి నోటి మాటతోటి కలుగు చేశాడు కదా, మరి పాపాలను కూడా నోటి మాటతోటి తీసేయచ్చుగా అని అనుకోవచ్చు మీరు. ఆయన చేత్తోటి తయారు చేసుకున్న మనుషులు మనం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పాపంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని రక్షించడానికి ఆయనే స్వయంగా వచ్చాడు. ఇది సత్యం, తెలుసుకోవాలి. మరి పాపులు అంటే ఎవరోలే, మేం పాపులం కాదని అనుకుంటున్నారు చాలా మంది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద నువ్వు ఎంత అందగత్తెవైనా నువ్వు పాపివే, నీకెన్ని డబ్బులున్నా నువ్వు పాపివే, నీకెంత పేరున్నా నువ్వు పాపివే, నీకెన్ని అంతస్తులు బిల్డింగ్ ఉన్నా నువ్వు పాపివే, నీకేమీ లేకుండా రిక్షా తొక్కుకున్నా నువ్వు పాపివే. ఎందుకంటే మొదట్లోనే పోయింది. మనిషి పుడతానే పాపి. మరి పాపం పోవాలని మనుషులు ఏం చేస్తున్నారు? బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మేము హిందువులుగా ఉన్నప్పుడు మేము సంవత్సరం అంతా మాకు ఇష్టం వచ్చిన వ్యాపారాలంతా చేసుకునే వాళ్ళం. సంవత్సరం వచ్చిందంటే మా చుట్టాలందరినీ బంధువులందరినీ పిలిపించి మాకు పొలాల్లో ఒక పెద్ద యాప చెట్టు ఉండేది. పెద్దమ్మ తల్లిని పేరు పెట్టి బాగా జాండ పొడుగు కొమ్ములుండే మేకపోతుల్ని పొట్టేతుల్ని తీసుకొచ్చి పొట్టేలని అక్కడ కోసి మేమే ఆ దేవత పేరు చెప్పుకొని మేమే తినేసేవాళ్ళం. మా బంధువులందరూ వాళ్ళు ఏమేమి మందు తాగుతారు, ఏమేమి బీరు తాగుతారు అందరికి తెప్పించేవాళ్ళం. మేము ఆ మూఢనమ్మకాలతోటే ఉండేవాళ్ళం. ఓహో, మనం ఇప్పుడు 2 పొట్టేళ్ళు కోసాం, మన పాపాలు పోయాయి, మళ్ళీ ఇంక సంవత్సరానికి తిరణాల. అప్పుడు దాకా ఇంకేం లేదు, ఈ భ్రమలోనే ఉండేవాళ్ళం తెలియక. తర్వాత తెలుసుకున్నాం, మనం ఏదే నోరు లేని జీవాలని ఆ జంతువులను కోస్తే మన పాపాలు పోవు. ఎందుకంటే వాటిల్లో పరిశుద్ధమైన రక్తం లేదు. ఆ నోరు లేని మూగ జీవాలను కొట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. మీరు గ్రహించాలి.